ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా. ఈ మధ్యన కెనడాలో ప్రధానమంత్రి మారాక కొంత మార్పు వచ్చింది అనుకుంటే మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. కెనడా ఏదైతే ఖలిస్తానీ ఆర్గనైజేషన్ మొన్ననే బ్యాన్ చేసింది, ఎస్ఎఫ్జే, ఏదైతే సిక్ ఫర్ జస్టిస్ సంస్థ. అయితే ఈ సిక్ ఫర్ జస్టిస్ సంస్థ ఏకంగా తమని తాము ఒక దేశంగా ఆల్రెడీ ప్రకటించేసుకుంది. అక్కడ ఉన్నటువంటి సర్వే, కెనడాలో ఉన్నటువంటి సర్వేలోని గురుద్వారాలో ఎంబసీ ఆఫ్ ఖలిస్తాన్ అని ఒక బోర్డు పెట్టేసుకుంది. అంటే ఖలిస్తానీలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే, భారతదేశంలో ఎక్కడున్నా సరే, త్రూ ఆ ఎంబసీ ద్వారా వాళ్ళకి వీసాలు అయ్యి ఓకే చేస్తారట. ఆ ఎంబసీ ద్వారా వాళ్ళు ఆ దేశాలకు వెళ్ళచ్చు. ఇంకెక్కడ దేశం తెచ్చింది వాళ్ళకి. కానీ అదొక డ్రామా ప్లే చేస్తుంటే అక్కడ బ్రిటిష్ కొలంబియా గవర్నమెంట్ రీసెంట్గా $150,000 వీళ్ళకి ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది. ఏది ఇట్లా ఎంబసీకి. సాధారణంగా ఒక దేశం ఎంబసీ కట్టుకుంటానంటే అది పేద దేశం అయితే ఇవ్వడం వేరు. కానీ అంటే వీళ్ళు క్రమంగా నిదానంగా ఏం చేస్తున్నారు, భారతదేశంలో రెచ్చిపోయే ప్రతి ఒక్కళ్ళకి ఈ విధమైనటువంటి సహకారాలు అందిస్తున్నారు అన్నమాట.